సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇవాళ బిగ్ బాస్ రాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9. ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో సరికొత్త విధంగా అగ్ని పరీక్ష పెట్టిందన్నమాట. సో బిగ్ బాస్ నైట్ అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో 45 మందిని ఎన్నుకున్నారు అనమాట. ఈ 45 మంది కంటెస్టెంట్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి 15 మందిని సెలెక్ట్ చేస్తారు. చాలా కష్టతరమైనటువంటి విషయం. ప్రోమోలు ఇప్పటికీ ఒక 4-5 ప్రోమోలు రిలీజ్ అయినాయి. సో నా వర్షన్ ఏంటంటే చాలా వరకు కూడా చాలా మంది ట్రై చేశారు, చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కానీ విని ఎరగని రీతిగా ఈసారి మన నాచురల్ వ్యక్తులకి, నార్మల్ వ్యక్తులకి కూడా అవకాశం రావాలని చెప్పేసి బిగ్ బాస్ సీజన్ 9 వాళ్ళు ఏం చేశారంటే, బిగ్ బాస్ టీం అందరూ కూడా కలిసి, నిజంగా ముఖ్యంగా నాగార్జున సార్ కూడా కలిసి కూడా ఒక 45 మందిని సెలెక్ట్ చేశారు అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో. సో ఈ 45 మందిలో ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారు అని చెప్పేసి జడ్జ్ చేయడానికి ముగ్గురిని పెట్టారు అనమాట. సో నవదీప్ గాని, తర్వాత ఇంకొక 2 గాని, ఈ ముగ్గురు జడ్జిలు ఇద్దరు దాంట్లో ఆల్రెడీ బిగ్ బాస్ లో విన్నర్ అయిన వాళ్ళు. సో ఒకరు నవదీప్ గారు. ఈ ముగ్గురు కూడా జడ్జ్ చేయడానికి వస్తున్నారు. వీళ్ళ డిసిజన్ బట్టి సపోజ్ ముగ్గురు రెడ్ అండ్ గ్రీన్ కలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెడతారు అనమాట. రెడ్ కలర్ గిట్ట ముగ్గురు ఇస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే. సో ఇద్దరు రెడ్ కలర్ ఇచ్చి ఒక్కరు గ్రీన్ కలర్ ఇస్తే వాళ్ళు హోల్డ్ ఉన్నట్టే, అంటే వాళ్ళకి ఇంకా తర్వాత అవకాశం ఉన్నట్టు. ఈ ముగ్గురు వ్యక్తులలో ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కరు నచ్చకపోయినా కూడా ముగ్గురు నచ్చకపోయినా కూడా ఆ వ్యక్తిని మాత్రం డిలీట్ చేస్తారన్నమాట. సో అట్లా ఈ అగ్ని పరీక్షలో ప్రతి ఒక్కరి యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ కానీ, వాళ్ళు చెప్పే కంటెంట్ కానీ, వాళ్ళు ఏ విధంగా బిగ్ బాస్ రావాలనుకుంటే వాళ్ళ ఆలోచనలు కానీ, సో అన్ని విధాలుగా దాన్ని అనలైజ్ చేసి దీంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇప్పటికైతే దాంట్లో చూపించిన వ్యక్తులలో 2-3 అయితే తీసేసిన విధంగా మనకు ఆల్రెడీ క్లారిటీ కనబడుతుంది. మాస్క్ మ్యాన్ గురించి ప్రత్యేకించి ఒక ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ 9. సో మాస్క్ మ్యాన్ ఏంటంటే ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అని ఇండివిజువల్ గా చెప్పొచ్చు. సో మనం ఒకరికి ఆడికి వెళ్ళామంటే దాన్ని అవకతవకలు అనేవి చూసుకోవాలి, ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. మనోడు పోక ముందే కొంచెం ఓవర్ గా బిహేవ్ చేసి, నేను వెళ్ళి నాకు నచ్చకపోతే కొట్టేసి వస్తా అని చెప్పేసి వైల్డ్ గా బిహేవ్ చేశారు. మేబీ ఇది కంటెంట్ ఏమో అని నేను అనుకుంటున్నా. సో ఆయన కంటెంట్ ఆయనకు అట్లా విధంగా ఇచ్చిరేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ప్రోమోలో చూపెట్టినట్టుగా వీడియోలు ఉంటారని చెప్పేసి నేను అనట్లేదు. కాకపోతే చాలా మంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 వల్ల చాలా మంది న్యాచురల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కళాకారులు, వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే మంచి సక్సెస్ రావాలి, వాళ్ళ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఈ ఇది మన ఛానల్ 2లో ప్రతి ఒక్క బిగ్ బాస్ టాపిక్ గురించి రోజుకి ఒక వీడియో వస్తుంది, 2 రోజులకు ఒక వీడియో అని వస్తుంది. నా ఒపీనియన్, నా రివ్యూ చెప్తాను. వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, మావాడు చెప్పింది విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇది మన ఛానల్ 2ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇది మన ఛానల్ 1ని సబ్స్క్రైబ్ చేయండి, ఇది మన ఎంటర్టైన్మెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.